అయినా భార్య మాట వినాలి, వినకపోతే చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ స్కిట్స్. అయితే పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని. నీకు మొదటి సాంగ్ లో ఉన్న ఉత్సాహం సెకండ్ సాంగ్ లో లేదేంటి నీకు? ఎవరికైనా ఉత్సాహం మొదట్లోనే ఉంటది, అది సాంగ్ అయినా సరే సంసారం అయినా సరే. ఇప్పుడు నీ ఉత్సాహానికి ఏమైందంట? ఏమైందో తెలీదు, ఎక్కడికి పోయిందో తెలీదు, మొత్తానికి మాత్రం పోయింది. పోతుంది మీకు. పెళ్ళాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అన్ని పోతాయి మీకు. మీ మగాళ్ళందరూ పెళ్ళాల్ని కొండ చిలువలా చూస్తారు, ఎక్కడ మింగేస్తుందో ఎక్కడ రక్కేస్తుందో అని. పెళ్ళాలనే వాళ్ళు పండు వెన్నెల లాంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదించండి. పెళ్ళాలు పండు వెన్నెల లాంటి వాళ్ళ. ఈ మాట చంద్రుడు ఉన్నాడు అనుకో, రేపు నుంచి రావడం మానేస్తాడే. మీరు దేంతో కంపేర్ చేసుకుంటారు, దేంతో చేసుకుంటారో తెలీదా మీకు? ఏం పోలికలే మీ అది? మీ పోలికకి పద్ధతి లేదు, పాడుందా మీకు? హలో హలో హలో, మీ పెళ్ళని తిట్టాలి కదా, నన్ను ఎందుకు తిట్టున్నావు? ఎవరిని తిట్టే ఏముంది, అందరు ఓడేలు తోడేలు సార్ ఆడోలేగా. నాకు ఈ గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. ఏమండి నాకు గాజులు కావాలంది. 200-300 కదా, కొనుక్కో అని కాళ్ళ ఎగరేసి చెప్పా. ఈ రోజేమో ఆ 200 గాజులకి 2000 మ్యాచింగ్ చీర అడుగుతుంది. మీ భార్య గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, నా భార్య అయితే బొట్టు బిళ్ళకి మ్యాచింగ్ చీర అడుగుతుంది. మాస్టర్ అవునా? ఇప్పుడు ఈ షోస్ అని చేసే దేనికి అనుకున్నావు? దేనికి? నా భార్య ఖర్చుల కోసం. మాస్టర్ ఏంటిది? నువ్వు పెద్ద మాస్టర్ కన్ఫ్యూజ్ చేయమాకు, నన్ను వదిలేసే. గాజులకి మ్యాచింగ్ చీర చూద్దాం లేదే, చూద్దాం కాదు, నాకు ఇప్పుడు చీర కావాలి కావాలి కావాలి. ఎందుకే అంత మొంటి పట్టు పడతారు? ఎందుకు? మీకు కావాలంటే కావాలా? మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, వాడు కొనిగలడా లేడా అనేది ఆలోచించరు ఎందుకే మీరు? ఇక్కడ ఉన్న చాలా మంది మేన్లు, కెమెరా మేన్లు లోపల చినిగిపోయిన బని వేసుకొని చొక్కా వేసుకొని పిల్లల కోసం పిల్లల కోసం రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నారో చూడే. అయినా మీరందరు సంపాదించేది ఎవరి కోసం? పిల్లల కోసం, పిల్లల కోసమే కదా. మరి మీరు మమ్మల్ని అలా ఫిక్స్ చేసేసారే, పిల్లల కోసం పిల్లల కోసం సంపాదన అని చెప్పి ఏ రాజ్యాంగంలో రాశారు, ఏ పురాణాల్లో రాశారే? మీరు రాసుకున్నారు. ఏమో దున్నపోతు కష్టపడితే ఓనర్ కి లాభం వచ్చినట్టు, మేము దున్నపోతులా కష్టపడి పడితే మీకు లాభం వస్తుంది తప్ప. సోమరి పోతరైన పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను సోది చెప్పేవాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. కరెక్ట్. మా కష్టాలను చూసి కన్నీళ్లు పంచుకోవాలి గాని సోమరిపోతువాడు అంటారంటే పనికి మారి మొకల్లారా. అరే మళ్ళీ మీ ఆవిడ చేసేదానికి మీ పిల్లని తిట్టాలి కదా, నన్ను తిట్టున్నారు. ఎవరు తిడితే ఏముంది, అందరూ తోడేలు సార్ ఆడాలేగా. వచ్చాడు. ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను, నీకేం కొనమంటావు? ఏం వద్దులే. అలా అనుకు స్వీటీ, నీకేం కావాలో అడగవా? సరే, నీకు ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకురా. థ్యాంక్ యూ. చూడు, చూసి నేర్చుకో పెళ్ళంతో ఎలా ఉండాలని. వాడికి ఎలా ఉండాలో తెలియక అలా ఉన్నాడు. అరే దరిద్రుడా లీలావతి. బాగుంది పేరు ఇది. ఏం చేస్తున్నావు నువ్వు? నా పిల్లానికి ప్రేమను పంచుతూ సంసారం చేస్తున్నాను. మేమన్నా గాడిదలు కాస్తున్నావరా? పిల్లం అడగక ముందే నువ్వే ముందు నుంచి అడుగుతున్నావేంట్రా? తప్పేంటి బ్రదర్? తప్పు ఏంటా? ఒక్క నిమిషం. తెల్లారు సంజయ్, ఒకసారి బయటికి రా. శ్రీహరి, నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? చక్రి, నువ్వు ఒకసారి బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? రమేష్, నువ్వు బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఒక్కటే కిడ్నీ ఉందా? ఇంకోటి ఫెయిల్ అయిందా? లేదురా, సేల్ అయింది. భార్య కోరికలు తీర్చలేక ఒక కిడ్నీ సాక్రిఫైస్ చేసి పిల్లల కోరికలు తీరుస్తున్నారా వాళ్ళు. అలాంటిది నువ్వు పిల్లం అడగక ముందే నీ పిల్లం ఏం కావాలని అడుగుతున్నట్టు నీ 2 కిడ్నీలు ఖాయం రా. నా పిల్లం కావాలంటే కిడ్నీలేంటి, గుండెకాయ అయినా అమ్మేస్తా. బెండకాయ కూడా ప్రశాంతంగా ఉందా? జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకరా. అరే మనం గుండెకాయ అమ్మేంత గొప్ప క్యారెక్టర్ ఏం కారా వీళ్ళు. రాజేష్, కన్నేమైంది? సడన్ గా ఆపరేషన్ చేయించావా? లేదు శ్రీహరి, మా ఆవిడ ప్లాస్మా టీవీ అడిగింది, ఒక కన్ను అమ్మేసి టీవీ కొన్నా. ఏం చేస్తున్నారే మీరు? అరే మళ్ళీ ఇటు. అసలు ఏం చేస్తున్నారే? మా అవయవాల మీద రాబందులు పడ్డారంటే మీరందరూ. రాబందులు అయినా చచ్చిపోయిన తర్వాత అవయాలు పీక్కొని తింటాయి, మీరు బతుకుండగానే పీకేస్తున్నారేంటి అన్ని మీరు? హలో, ఇక్కడ జరిగిన దానికి నాకు ఏం సంబంధం లేదు. వై? బికాస్ నాకు పెళ్లి కాలేదు. పెళ్ళైన తర్వాత మేకప్ కోసం మొగుడిని అమ్మేస్తావు నువ్వు. అవును, అమ్ముకుంటా
వచ్చాడు స్వీటీ ఏంటి ఇదిగో రింగ్ తెచ్చా. రింగ్ తెచ్చావా? రింగ్ తెచ్చే బదులు నాకు చేతికి బంగారు గోళ్ళు తేవచ్చు కదా. బంగారు గాజులా? 3 లక్షలు. మెళ్ళో హారం తేవచ్చు కదా. మెల్లో హారమా? 5 లక్షలు. తెల్లారే సరికల్లా మెళ్ళో హారం ఉండాలి. అంత బడ్జెట్ లేదే నా దగ్గర. నా కోసం గుండెకాయ అమ్ముతా అన్నావుగా, వచ్చేస్తుంది. నీకు లీలావతి అరే లీలావతి లీలావతి నీకు కిడ్నీతో స్టార్ట్ అవుద్ది అనుకున్నాడ్రా, నీకు గుండెతోనే స్టార్ట్ అయిందిరా. లక్కీ ఫెలో రా నువ్వు. బ్రదర్ నేను నీతో అన్నమాట దానికి ఎలా తెలిసింది? అది తలుపుకు గొళ్ళాలనుకుంటున్నావురా? పెళ్ళాలు చెవులు రవి, పెళ్ళాలు చెవులు రవి. వాళ్ళు కిచెన్ లో సౌండ్ చేస్తారు, తలుపు చాటున ఉంటారు. నేను గుండెకాయ అమ్ముతానని ఏదో మాట వరుస కన్నాను బ్రదర్. కాలు జారిన పర్లేదు, కానీ మగాడు పెళ్ళ దగ్గర నోరు జారకూడదురా. స్వీటీ నేను గుండెకాయ అమ్ముతానని మాట వరుస కన్నానే. ఈ రింగ్ తో అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది దరిద్రుడు. ఏమే ఏంటి? ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టు. వండలేదు. వండలేదా? ఎందుకు వండలేదే? నువ్వు మాకు కావాల్సింది కొనిపెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? అంతే కదా మీనా గారు? చూసావా, అది సపోర్ట్. అన్న ఆకలి అవుతుంది నాకు. నీకు అంత ఆకలైతే పస్తులుండు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి వండుకొని తిను. అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను, అర్థమైందా? ఏంటి మాస్టర్ మనల్ని వండుకోమని చెప్తారేంటి మాస్టర్ వీళ్ళు? ఏమే వండి పెట్టారా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కాముగా ఉండు స్వామి, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెడుతున్నావు అంటే మాస్టర్ కూడా వండుకొని తిన్నాడని అర్థమవుతుంది నాకు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో సాగత్ మేస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. అమ్మ జీవితం పాడుగాను, ఇంట్లో పెళ్ళం ఉండి కూడా హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొని తినే స్థితిలో ఉన్నా. నువ్వు అక్కడే కాదు, నా ఇంట్లోనే కాదు అందరింట్లో ఇలాగే ఉన్నట్టుంది. అందుకే గల్లి గల్లికి హోటల్ ఉన్నాయి. అందుకే ఎందుకు ఊరికే ఉంటాయా? పెళ్ళం అలిగింది, అది కూడా ఏమి తినలేదు, దానికి ఒక ముద్ద పెడదాం అని ఏమైనా ఉందా నీకు? అన్ని తిన్నట్టు తింటున్నావు, నీకంటే పందినయో. అది నీకు ఎలా అరుగుతుందో నేను చూస్తా. తిను తిను. సరే నువ్వు కూడా తినవే. అంటే నేను అడిగితే పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఏ నీ కళ్ళకి నేను ముష్టిదాల్లా కనపడుతున్నానా? నేను అలా అన్నలేదే. నీ ఫీలింగ్ అదే, నీ ఫీలింగ్ అదే. నువ్వు తిను. ఏమో ఎక్కడ తగిలిందో ఇది. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పెళ్ళవని విశ్వాసం కూడా లేదు నీకు. నువ్వు తిను. ఇప్పుడు నేను తినాలా వద్దా? నేను చెప్పు. అయ్యో రామా, నేను నీ చేతులు ఏమైనా లాక్కున్నానా? ముందున్న కంచె ఏమైనా లాక్కున్నానా? అమ్మో నిన్నాపిన పాప నాకెందుకయ్యా? తిను. నువ్వు తిను. అది ఎలా అడుగుతుందో నేను చూస్తా. తిను. ఇప్పుడు నువ్వు తినలేదు, నేను తినలేదు. చాలానే నేను తిన్నా. అది అది పెళ్ళామంటే. పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర ఫుడ్ ను కూడా తిని నీకు నాపేయగలదు. అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? ఎస్, మేము మొగుడినే సాధిస్తుంటాం. మాకు అదో రకమైన ఆనందం. కంట్రోల్ కంట్రోల్ లో ఉండాలి. మీ ఆనందాల మీద మన్ను గొట్ట. అందరు ఒక్కొక్కలా ఉన్నారంటే, ఇంత సైకోలా ఉన్నారంటే మీరు. నన్ను వదిలేవే, నన్ను వదిలేవే. ఏమైందిరా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చావు లీలావతి బయటికి? నా గుండెకాయ కావాలని డాక్టర్ ఇంటికి పిలిచి ఇంట్లోనే ఆపరేషన్ చేస్తుంది బ్రదర్. ఏమైందిరా? నా భార్య ఈ ఎండలో స్కూటీలో పోయి తిరగలేకపోతున్నాను, నువ్వు లివర్ అమ్మేసి కారు కొనంటే తీసుకున్నారు. ఒక కిడ్నీ అమ్మేసి దానికి 5 లక్షలు పెట్టి కంచి పట్టించిన కావాలంటుంది భయ్యది. శ్రీహరి, శ్రీహరి 5 లీటర్ రక్తం తీసుకొని మేకప్ కిట్ చేయించుకుంటా ఉంటుంది శ్రీహరి. అరే పాపిష్టులారా, ఏంటి ఇలా చేసేస్తారు? అరే చూసారా మాస్టర్, పెళ్ళాలంటే మగాడి జీవితంలో సగభాగం అనుకున్నాం, కానీ మన భాగాలే అమ్మేస్తారని మనం ఎప్పుడు నన్ను ఎందుకు అడుగుతావు? నేనే ఒక కిడ్నీతో కూర్చున్నాను ఇక్కడ. నన్ను అడగద్దు స్వామి, నీకు దండం పెడతాను. పెద్ద ఆయనే ఒక కిడ్నీతో సంసారం లాగుతున్నాడు అక్కడ. మనం ఎంత పెళ్ళం అడిగింది అన్ని అవయవాలు ఇచ్చుకుంటూ పోవడం తప్ప మనకి వేరే మార్గాలు లేవురా. అంతేనా శ్రీహరి? అంతేగా అంతేగా. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత.
మాస్టర్ ఏం మాస్టర్ ఒక కిడ్నీతో ఉన్నారా మీరు నిజంగానా? నాకు 2 కిడ్నీలు ఉన్నాయిలే. అబద్ధం చెప్తున్నారు. చాలా బాగుంది చంద్ర, బాగా ఎంజాయ్ చేసాం. వినోద్ చాలా బాగా చేసావు. ఎస్పెషల్లీ ఏదంటే అన్నం తినేటప్పుడు కూర్చొని ఎలా తింటావు, తినరా ఆ మాడ్యులేషన్ ఇమిడియట్ చేంజ్ చేయడం చాలా బాగా చేసావు వినోద్. చంద్ర చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. గుడ్ షో. మీనా గారు పాపిష్టులారా, వైఫ్ క్యారెక్టర్ ని ఇంత దారుణం చేసి పడేశారు. ఏదో ఒక్క క్యారెక్టర్ కొంచెం బాగుంది, నా వైఫ్ కి నేనే కొని పెడుతున్నాను, దీంట్లో తప్పే ఉంది అని చూస్తే లాస్ట్ కి అది కూడా మీలా అయిపోయింది. మీకు ఆడవైతే అస్సలు- ప్రతి జరిగేటప్పుడు అంతా అనుకుంటుందో అరే పావి ఏంట్రా మీరే తక్కువ లేదు, మీరు కూడా వేరే ఇంకా కిడ్నీ అమ్మేశాను, చెవులు అమ్మేశాను అనుకుంటూ వెరీ వెరీ బ్యాడ్. మీకు అసలు మార్కే లేదు దీనికి. బట్ ఎనీవే బాగుంటుంది. ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ థింకింగ్, వెరీ నైస్. అందరూ చాలా బాగా చేశారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా ఓవరాల్ వెరీ గుడ్.